ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని ఆత్మతో మార్పు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. 1 సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యం దేవుని ఆత్మ మన జీవితాన్ని ఎలా మార్చుతుందో తెలియజేస్తుంది. సౌలు మీదికి దేవుని ఆత్మ దిగివచ్చినప్పుడు అతని మనస్సు మారింది. ఇది బాహ్య మార్పు కాదు, అంతర్గత మార్పు. మన జీవితంలో కూడా దేవుని ఆత్మ పనిచేస్తే మన ఆలోచనలు, మన హృదయం, మన జీవితం పూర్తిగా మారుతుంది. పాత స్వభావం పోయి క్రొత్త జీవితం మొదలవుతుంది. భయం ధైర్యంగా మారుతుంది. బలహీనత బలంగా మారుతుంది. కాబట్టి మనము దేవుని ఆత్మను కోరుకోవాలి. ఆయన మనలో పనిచేసినప్పుడు మనం దేవుని చిత్తంలో నడవగలుగుతాము. దేవుని ఆత్మ మనలో నిజమైన మార్పును తీసుకువస్తుంది. అంతర్గత మార్పే జీవితాన్ని మార్చుతుంది. దేవుని ఆత్మతో నిండిన జీవితం శక్తివంతమైనది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ పరిశుద్ధాత్మను మా జీవితాలలో కుమ్మరించుము. మా హృదయాలను మార్చి క్రొత్త మనస్సును మాకు అనుగ్రహించుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్.